పార్టీల గురించి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. ఎవరైనా కానీ ఏ పార్టీలో ఉండొచ్చు, ఏ పార్టీలో చేరొచ్చు, ఏ పార్టీలో ఉన్నా పనిచేయవచ్చు. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ సొంత విషయం. ఇలా నేను ఈ పార్టీలో ఉండి ఇంకో పార్టీలో పోవచ్చు, అందరూ పోయినోళ్లే. స్వచ్ఛందంగా ఓ పార్టీ పెట్టి ఆ పార్టీలో పనిచేసిన వాళ్ళు నాగిల్ జిల్లాలో ఎవరో ఒకటి. దాని గురించి ఈ పక్క ఉన్నప్పుడు వాళ్ళ పక్క మాట్లాడడం, ఆ పక్క ఉన్నప్పుడు ఈ పక్క మాట్లాడడం సహజమే. అది దాని గురించి విమర్శించుకోవాల్సిన అవసరం లేదు. ఈరోజు దినేష్ రెడ్డి గారు నేను ఇన్ఛార్జిని అని చెప్పి వచ్చి తిరుగుతున్నారు, సంతోషమే. ఉదయం వేస్తే సాయంత్రం దాకా మైక్ పెట్టినట్టు బజార్లో అమ్ముతుంటారు, 100 కిలోమీటర్ పెట్టా అనే టైంలో చెప్తుంటారు. ఆ విధంగా ఆయన ఏడ పెట్టా కానీ రౌడీ రాజకీయం, రౌడీలు అంటున్నారు. మేమే కనుక రౌడీజం చేసే పని అయితే నువ్వు ఊళ్ళో తిరగలవా అని నేను అడుగుతున్నాను. ఏడ చేశారా రౌడీజము? ఎడన్నా 3 సంవత్సరాలు రాజకీయంలో నువ్వు వచ్చావు, తిరుగుతున్నావు. ఎడన్నా నేను ఆపారా? నీ కార్యకర్తని ఆపారా ఎడన్నా? కానీ లేదే. మరి రౌడీలు ఎందుకంటారు పదే పదే? మీరు చేసింది రౌడీజం చేయలేదా తెలుగుదేశం ప్రభుత్వంలో? జిల్లా పరిషత్ ఎలక్షన్లో కార్పొరేషన్ ఎలక్షన్ జరిగితే నీకు మెజార్టీ లేదు, చాలా తక్కువ సీట్లు వచ్చాయి. ఎక్కువ సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్కి వచ్చినాయి. జిల్లా పరిషత్ మీ అధికారులు పెట్టి, కలెక్టర్ని పెట్టి, ఎస్పీని బెదిరించి, మైకులు ఇరగొట్టి, సరే మా బస్సులో దూరి, ఇళ్లలో దూరి మనుషులు తీసుకుపోయి దర్జులు చేసి మీరు కాదా? ఇవన్నీ మీకు ఒప్పడలేదా? ఇప్పుడున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దర్జులు చేసిందా? ఎక్కడన్నా ఒక్క గ్యారెంటీ ఎత్తుకుపోయారని చూపించండి. మేము చేయలేదు మా ముచ్చి మండలంలో. ఎస్పీ కలెక్టర్ మీద మైక్ ఎదుగుంటే మీరు కాదా? మీకు బలం లేకపోయినా కానీ ఎస్పీని పోలీసులు అడ్డం పెట్టి తోసుకుంటా పోయి మనుషులను తీసుకొచ్చి లాస్ట్ సరి సమానం తీసుకొచ్చి అక్కడ కూడా టాస్ వేస్తే దేవుడు మా పక్షాన్ని నిలిచాడు, జిల్లా పక్షాన్ని మాకు వచ్చింది. ఇది జిల్లాలో ఎవరికైనా తెలియకుండా పోయిందా? అందరూ తెలిసి విషయమే కదా. మీరు ఆ రౌడీజం గురించి మాట్లాడేది. ఆడ ఎంఆర్ఓని జుట్టుపట్టి తల్లిని మీ ఎమ్మెల్యే కాదా? మీరు చేస్తూ రౌడీజము మా మీద ముద్ద చేస్తే మాకు అదే నోరుందని చెప్పి రౌడీలు అంటున్నారు. అది మంచి పద్ధతి కాదు. ఇప్పుడు ఎంతో మంది టీడీపీలో మాకు అంటే అంటున్నారు, ముందు నీ సీట్ చూసుకోలేనా, నీకు బీఫామ్ ఇస్తావు లేదో కనుక్కో, ఇస్తే బంగారం పోటీ చెయ్యి, నీకు శక్తి ఉంటే గెలుచుకో, ఇబ్బందిలే. మేము అడ్డుపడినామా? లేదే. ఇప్పుడు ఆయన మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడినాడు, ప్రసన్న కుమార్ రెడ్డి మొహంలో ఓటమి ఓపడతా ఉందన్న. ఈయన ఎందుకు జ్యోతిషం చెప్పుకుంటే బాగుంటాం. జిల్లాలో నేను రాష్ట్రంలో తిరుగు, అందరి దగ్గర పోయి ఎవరికి వెళ్తారో ఎవరు ఊరిపోతారో చెప్పుకుంటా ఉంటే చాలు. లేదు మేము వస్తాం, ఎవరికి మామూలు చెప్పాను జ్యోతిషమా? ప్రసన్న కుమార్ ముఖం మీద ఓటు ఓపడతా ఉందా? మీ ముఖం మీద, మీ న్యాయ ముఖం మీద ఓటు మాపడతా ఉంది. మా దగ్గర కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డంకా బజాజీ వ్యవస్థది. మీరు అనుకుంటున్నారేమో మీకు డబ్బు అంటున్నారు. నల్లపరెడ్డి కుటుంబం, నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి ఆ హయాం నుంచి ఉంది. రాజకీయంగా పెద్ద కుటుంబాలు అవి. దాని గురించి కూడా మీరు వాళ్ళ కుటుంబాల గురించి విమర్శించే స్థాయి మీకు ఉందని అడుగుతున్నా. ఉద్యోగాలు ఇచ్చాడు అటువంటి కుటుంబం. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ 6 సార్లు ఎమ్మెల్యే గెలిచాడు, ఒకసారి మంత్రి చేశాడు. ఈరోజు ఆయనకుండే ఆస్తి ఎంత? నువ్వు నిన్నగా మన న్యాయ రాజకీయాలు వచ్చాడు, మీ ఆస్తి ఎంత? మొదట మీ ఆస్తి ఎంత, ఈ రోజు ఎంత? ఆ రోజు వాళ్ళ ఆస్తులు ఎంత, ఈ రోజు ఎంత? దీని గురించి ఒక్క సవాలు చెప్పండి. ఆయనకుండే ఆస్తులన్నీ మీకు ఇప్పించేస్తాం, మీ ఆస్తులు మాకు ఇచ్చేస్తారా? ఎందుకు వేస్ట్ మాట్లాడతారు? రాజకీయంగా మాట్లాడండి, రాజకీయంగా పోండి. కుటుంబాల గురించి విమర్శించే స్థాయి ఇది కాదు. మేము ఇప్పుడు చెప్తున్నాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబంగా ఉంటాము. అందరం కలిసికట్టుగా మా విజయం కోసం ప్రయత్నం చేసుకుని విజయం సాధిస్తామని కూడా చాలా చెప్తున్నాము. నోటికి చుట్టూ మాట్లాడుకొని ఇంకోసారి హెచ్చరిస్తున్నాము.